హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చాలా సింపుల్గా మెయిన్గా పిల్లలు బాగా తినేలాగా చూపిస్తాను. ఈ రెసిపీ నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనల్గా అయితే లాక్ అయింది. మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్వి 2 ఆనియన్స్ పొడుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత కరేపాకు ఒక హ్యాండ్ఫుల్ ఫ్రెష్ది వేసుకోండి, నేను కొంచెం డ్రైది వేసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్, అల్లము, వెల్లుల్లి, ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ అందులో వేసుకోవాలన్నమాట. క్యాషు, సోంపు, గసగసాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగము, కొద్దిగా ఇలాచి ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక ఫ్రై అయ్యేటప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చల్లారిన తర్వాత జార్లోకి షిఫ్ట్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్వి ఇలా చిన్న చిన్న పీసెస్, మరీ చిన్నగా లేదు, ఇంత పీసెస్గా కట్ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 టొమాటోస్ కూడా ఇందులో వేసాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, సాల్ట్, అంతే. ఇవన్నీ వేసి ఫుల్ మిక్స్ చేసేయాలన్నమాట. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. తర్వాత 1 kg మటన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్గా తీసుకొచ్చింది, షీప్ కాదు, ఇది గోట్. షీప్ అనుకోండి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, యాక్చువల్లీ గోటే చాలా మంచిది. సో ఫుల్ మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసేస్తున్నాను. కొద్దిసేపు క్లోజ్ చేసేసి ఒక 2 minutes సిమ్లో పెట్టేసి కుక్ అవ్వాలన్నమాట. 2 minutes తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను వచ్చి ఏంటంటే సంగటి కోసం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉండేలాగా చేసుకుంటున్నాను. సో మీకు ఎంత థిక్నెస్ కావాలంటే మీరు దానికి తగినట్లు వాటర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కుక్కర్ క్లోజ్ చేసి కరెక్ట్గా ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను. పిల్లలు తినేది కదా, బాగా సాఫ్ట్గా ఉండాలి, బాగా కుక్ అవ్వాలని. సో ఈ టెక్స్చర్లో వచ్చింది. మనకు 1 or 2 hours తర్వాత ఇంకా కర్రీ గట్టిగా అయిపోతుంది అనమాట. సో దీంట్లోకి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను పిల్లలకి ఎప్పుడు నాన్ వెజ్ అంటే మేము తినేదానికి చేసుకుంటే వాళ్ళకి సపరేట్గా వేస్తూ ఉంటాను అనమాట. సాంబార్ కానీ అలా చేస్తూ ఉంటా. అలా కాదు, అందరం ఒకే కర్రీ తినాలి అనేసి ఇలా చేసుకున్నాము. మంచిగా తింటూ ఉన్నారు. ఏమంటే నాన్ వెజెస్లో మనకి ఆ స్పైసెస్ వేయకపోయామనుకోండి టేస్ట్ అంతగా ఉండదు, అందులోనూ మటన్లో. సో స్పైసెస్ వేయాలి, పిల్లలు తినేలాగా ఉండాలి, కారము తగ్గాలి, వాళ్ళు గట్టు కూడా బాగుండాలంటే ఇలా ట్రై చేయండి.